రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం మండలానికి చెందిన హయత్ నగర్ ప్రాంతానికి చెందిన యలమంచిలి హరికృష్ణ, యలమంచిలి పవన్ కుమార్, కోర్నన రాము, అలబాన చిన్నారావు, అలబాన జయ, దువ్వరమణ, మందల కులస్తుల ప్రెసిడెంట్ రాముతో పాటు సుమారు 50 కుటుంబాలు మరియు పట్టణంలో గల పలు ప్రాంతాలలో నివాసం ఉంటున్న 15 మందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరందరికీ పార్టీ కండువాతో పార్టీలోకి శంకర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో వైకాపా పార్టీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయని, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో హయాత్ నగరం ఏరియా నుండి దాదాపు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను సాదర స్వాగతం పలుకుతూ, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో నెట్టవేయబడింది. 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మన అందరి భవిష్యత్తు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తులు బాగుపడాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇవన్నీ బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కోసం పెద్ద ఎత్తున 50 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందకరం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి విధ్వంసకర పోల్చడాలు, విధ్వంసాలు సృష్టించడం, కొట్టడాలు, జైల్లో పెట్టడాలు, కేసులు పెట్టడాలు, ఈ విధ్వంసకర పరిస్థితుల నుండి రాష్ట్ర ప్రజలు బయటికి రావాలంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని మనం గద్దె దించాలి. అప్పుడే మనందరి బతుకులు బాగుపడతాయి. కనుక ఇంకా ప్రజలందరూ కూడా ఇది గమనించి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మన అందరూ ముందుకు రావాలని నేను పిలుపునిస్తూ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ హయాత్ నగర వాసులందరూ కూడా ఆ యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ